సో మీరు ముందు కూర్చొని మీరు సాయి గారు ఏదన్నా మాట్లాడుకోవడం, మనం ఇలా చేయాలి అలా చేయాలి ఏమైనా డిస్కషన్స్ మీ ఇద్దరి మధ్యలో జరిగాయా? మా ఫస్ట్ మీట్ మా ఫోటో షూట్ అప్పుడు. ఓకే. సో అప్పుడు లైక్ అగైన్ లైక్ హీ వాజ్ జస్ట్ ఇన్ టు హిస్ క్యారెక్టర్, ఐ వాజ్ ఇన్ టు మై క్యారెక్టర్. బట్ షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్. సినిమా గురించి, క్యారెక్టర్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇప్పటికీ కూడా వి డిస్కస్ అబౌట్ ద ఫిలిం బికాస్ సినిమా బాగా వచ్చింది కాబట్టి వీ వాంట్ టు యునో పుష్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్ టు ద ఆడియన్స్. సో జనాల వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళ యూనో ఆదరించాలి. బికాస్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా మంచి కంటెంట్ని చాలా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. సో ఐ రియలీ విష్ ఇది అలాంటి ఒక సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆది గారిని మీరు ఇంతకు ముందు కలిసారా లేదంటే అదే ఆడిషన్ లో కలిసారా? లేదండి, 1-2 సార్లు కలిసాను. భోపాల్ అని ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఒకసారి కలిసాను. అండ్ ఒకసారి హీ వాజ్ విత్ హిస్ ఫ్యామిలీ, ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ ఎ డిన్నర్. సో అక్కడ ఒకసారి హాయ్ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ సాయి గారు నాకు బాగా తెలుసు అనమాట, ఫ్రమ్ బెంగళూరు. సో నేను ఈ సినిమా ఓకే చెప్పినప్పుడు కూడా ఫస్ట్ సాయి సార్కి చెప్పాను. నేను మేము అక్కడ కలిసాము. లేదు, సాయి సార్ ఆది గారితో సినిమా చేస్తున్నానని నేను సాయి సార్కి చెప్పాను ఫస్ట్. హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, ఏ సినిమా చేస్తున్నామని. యాక్చువల్లీ టు బి రియలీ ఆనెస్ట్, సాయి సార్ ఒకసారి నాతో చెప్పారు, లేదు నువ్వు ఆదితో ఒక సినిమా చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ నేను కూడా గట్టిగా అనుకోవడం వల్ల ఏమో, ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. ఈరోజు ఎంత ప్రేమ ఆదరణ పొందుతుందంటే ఐఎమ్ ఫీలింగ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ. ఇలాంటి ఒక సినిమాలో నేను ఒక యూనో చిన్న పార్ట్ ప్లే చేస్తున్నందుకు. చాలా మంచి ప్లే చేస్తున్నారు మీరు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ కి చాలా అప్రిసియేషన్ వచ్చిందండి. సిన్స్ దట్ ఇట్ గాట్ రిలీజ్డ్, అది గారి ఫస్ట్ రిలీజ్ అయింది. దాని తర్వాత ప్రతి క్యారెక్టర్ రివీల్ కి కూడా తెలియని ఒక అప్రిసియేషన్. సో నా క్యారెక్టర్ కి, మధు క్యారెక్టర్ కి చాలా డిఫరెంట్ గా, కొత్తగా ఏదో డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. మా క్యారెక్టర్స్ చూస్తే మీరు చాలా డిఫరెంట్ గా రివీల్ చేస్తారు అన్ని లుక్స్ ని కూడా. సో ఇది సిన్స్ ద లుక్ రిలీజ్ అప్పటి నుంచి అప్రిసియేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది.